హలో ఫుడ్ లవర్స్, ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్లో దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే చాలండి, ఇంట్లోనే సూపర్ టేస్టీ దమ్ బిర్యానీని చేసేసుకోవచ్చు. దీనికోసం 600 గ్రామ్స్ చికెన్ని తీసుకుని ఉప్పు, పసుపు, అలాగే 2 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అసలైన సీక్రెట్ మసాలా ఇలాచీ, అలాగే జాజికాయని ఇలా పొడి చేసి వేయడం వల్ల బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, షాజీరా, హోల్ గరం మసాలా స్పైసెస్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం కసూరి మేతిని ఇలా క్రష్ చేసి యాడ్ చేయడం వల్ల బిర్యానీకి మంచి ఫ్లేవర్ వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా, కాస్త నిమ్మరసం, ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకొని ఓసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్ వరకు పెరుగును కూడా యాడ్ చేసేసుకొని ఒక 2 అవర్స్ పాటు దీన్ని ఇలాగే మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని 80% కుక్ అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకొని ఇలా మూత పెట్టుకుని బాగా కుక్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు బిర్యానీ రైస్ని కుక్ చేసుకుందాం. ఇలా హోల్ గరం మసాలా స్పైసెస్, అలాగే రైస్కి సరిపడా సాల్ట్, కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుని వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుని ఈ ఎక్సెస్ బిర్యానీ స్పైసెస్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో ముందుగానే ఒక అరగంట పాటు నానబెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసేసుకుని కొంచెం నిమ్మరసాన్ని పిండేసుకుని బాగా కుక్ చేసుకోవాలి. నేను రైస్ అలాగే చికెన్ కూడా సేమ్ క్వాంటిటీ తీసుకున్నానండి, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది రెండు సేమ్ క్వాంటిటీ ఉంటే. ఇప్పుడు ఒక బిర్యానీ హండీ తీసుకుని చికెన్ని సగం వరకు వేసుకుని, అలాగే రైస్ కూడా 80% కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో షాజీరా కూడా వేసుకుని రైస్ని ఇలా లేయర్లా స్ప్రెడ్ చేసుకోవాలి. మిగిలిన చికెన్ని కూడా వేసేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుని మిగతా రైస్ని కూడా ఇలా లేయర్ కింద స్ప్రెడ్ చేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, మన సీక్రెట్ మసాలా కూడా కాస్త యాడ్ చేసేసుకుని కాస్త నెయ్యి కూడా వేసుకుని మూత పెట్టుకుని జస్ట్ ఒక 20 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో దమ్ పెట్టేసుకుంటే మన దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. సో చూసారు కదా, పర్ఫెక్ట్గా కుక్ అయింది. రైస్ కూడా పొడి పొడిలాడుతూ అండ్ చికెన్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ చికెన్ బిర్యానీకి ఫిదా అవ్వాల్సిందే. ఇలాంటి మరిన్ని యమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.